హే గైస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22తో మీ ముందుకొచ్చా. గైస్ లాస్ట్ ఎపిసోడ్‌లో ఈ ఫీల్డ్‌లో మనము సీడింగ్ ఏసాం గదా! ఇది హార్వెస్టింగ్ వచ్చేసింది. ఈ హార్వెస్టింగ్ గిట్ట వీడియో క్రియేట్ చేద్దామని జెప్పేసి ఇప్పటిదాకా నేను జస్ట్ హై వరకు కొట్టా. మళ్ళీ ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం గైస్. అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసేసాడు. మన మెయిన్ టాస్క్ వచ్చేసి గైస్ దీన్ని హార్వెస్ట్ జేసి దీన్ని సెల్ చేసేసినామంటే అమౌంట్ ఎంతొస్తుందో మనకు తెలిసిపోతది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా గైస్ స్టోర్‌కెళ్దాం అనుకుంటున్నా. స్టోర్‌కెళ్ళి ఒకటి ట్రైలర్ లీజ్ తీసుకుందాం అనుకుంటున్నా. మీరు పైన అమౌంట్ చూస్తే ఏమంటే రూ. 1000 ఉన్నాయి కాబట్టి నాకు సరిపోవు. అంటే రూపీస్ కాబట్టి యూరోస్ అనుకోండి అవి. 1000 ఉన్నాయి. అందుకోసమే ఒక చిన్నది మీడియం స్మాల్ ట్రైలర్ లీజ్‌కి తీసుకుందాం అనుకుంటున్నా. అలానే గైస్ నేను ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఈ ఎపిసోడ్‌లోనో ఆఫ్‌లైన్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే అమౌంట్ కొద్దిగా లీజ్‌కి తీసుకొని కొన్ని జనరేటర్స్ ఉంటాయి గదా! పవర్ జనరేటర్స్. దాని ద్వారా మనకి మంత్లీ ఇంత ఇన్‌కమ్ అని వస్తది గదా! అవి వాడదాం అనుకుంటున్నా. మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్‌లో గ్యారంటీ గైస్. ఇదైతే డామ్ ష్యూర్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనకి ఎట్లైనా కౌస్ గాని ఏదో ఒకటి గ్యారంటీగా వస్తాయన్నట్టు. ఎందుకంటే అమౌంట్ లోన్ తీసుకుంటున్నా కాబట్టి. ఇప్పుడు వచ్చేసిన షాప్‌కి ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే అవి పర్చేస్ చేద్దాము. ఏంటి ట్రైలరు. ఏది ట్రైలర్? ఇదే. ఇది సెకండ్‌ది. లీజ్‌కి తీసుకుందాం గైస్. ఎందుకంటే మనీ మన దగ్గర ఉన్నాయి సరిపోవు కాబట్టి. ఓకే. మనం దీన్ని అటాచ్ చేసుకొని మన ఫార్మ్ హౌస్‌కి తీసుకుపోవడం. ఎందుకంటే మనం అక్కడికి ఎళ్ళే లోపలనే నాకు తెలిసి ఫిలప్ అయిపోతది. ఎందుకంటే ఆల్రెడీ 3, 4 రౌండ్స్ ఏసింది. కొద్దిగా మెల్లిగా. అంటే మనం ఏందంటే ఫస్ట్ పర్సన్ వ్యూలో ఆడక చాలా రోజులవుతుంది కాబట్టి మనకి కొద్దిగా కంట్రోల్ తప్పిపోతుంది. ట్రై చేద్దాం. కరెక్టే గెస్. ఎక్కువసేపు మనం ఫస్ట్ పర్సన్ వ్యూ ఉన్నామంటే యాక్సిడెంట్స్ అయిపోతాయి. మనం థర్డ్ పర్సన్ వ్యూ ఉన్నప్పుడే ఎక్కువ యాక్సిడెంట్లు అయితా ఉంటాయి. అదే ఫస్ట్ పర్సన్‌లో ఆడినామంటే ఇంకా చాలా ఎక్కువైతాయి. మన ఫార్మ్ హౌస్‌కెళ్ళి ఫస్ట్ అక్కడ ఓహ్! షిట్! కొద్దిగా యాక్సిడెంట్ అయింది. అంతగానం రిటర్న్ ఏం రాలేదు గైస్. నేను బ్యాక్ కొద్దిగా ఎళ్ళా. ఆగండ్రా కొద్దిగా. ఎందుకు? అరే ఆగరా! ఒక నిమిషం. మనం వెళ్ళిపోదాం గైస్. అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి ఇండియాలో కొద్దిగా మనకి కంట్రోల్ తప్పుతా ఉంటది. అటు అంటా అంటే లెఫ్ట్ సైడ్‌లో వెళ్తాం. కానీ ఇది మనం ఆడేది వేరే కంట్రీ మ్యాప్‌లో కాబట్టి రైట్ సైడ్‌లో వెళ్ళాలి. నాకు తెలిసి దీని డెవలపర్స్ ఏటో ఇండియన్స్ కాదు. అందుకోసమే రైట్ సైడ్ సిస్టమ్ పెట్టాడు. మనం ఇండియాలో లెఫ్ట్ సైడే ఇప్పుడు నేను ఎళ్ళే రూట్‌లో ఎళ్తాం. కానీ ఫారిన్ కంట్రీస్‌లో ఆ సైడ్‌లో ఉంటారు గైస్. ఒక్క నిమిషం బై మిస్టేక్‌లో కిందకి దిగా. ఫస్ట్ అయితే ఎక్కుదాం. కొన్ని కంట్రోల్స్ చూడాలి గైస్. ఇలా అది దాని షార్ట్‌కట్ మర్చిపోయినా. ఒక్క నిమిషం ఆగు గైస్. టెస్ట్ చేద్దాం. కొద్దిగా సైడ్‌కి పెట్టుకుందాం. టెస్ట్ చేద్దాం ఏందవి. ఓకే. ఇది ఇవేం ఫంక్షన్స్ ఇది రేడియో ఉన్నట్టుంది. ఇవేంటి వచ్చింది గైస్. F1 కొడితే ఇవన్నీ కంట్రోల్స్ చూపిస్తది. ఓకే. అక్కడికెళ్ళాక చూసుకుందాం గైస్. ఫస్ట్ అయితే దీనిది టాప్ తీయాలనుకుంటా. టాప్ తీయనీకి కమాండ్ ఏముంటుంది? ఒక నిమిషం గైస్. ఫస్ట్ అయితే మన ఫార్మ్ హౌస్ లోపలికెళ్దాం. ఎందుకంటే మనం రాంగ్ రూట్‌లో ఉన్నాం. పోలీసులు ఉంటారు గైస్. లేకపోతేనా మనకు ఫైన్ ఏస్తా ఉంటారు. మనం రాంగ్ రూట్‌లో మాక్సిమం రాంగ్ రూట్‌లోనే ఎళ్తాం మనమైతే. ఫస్ట్ ఇది ఇక్కడ పెట్టేసుకుందాం. కవర్ తీసేస్తా. ఫిలప్ అయిపోయిందనుకుంటా నాకు తెలిసి. ఒకసారి చూద్దామండి గైస్. ఏమంటారు? కంట్రోల్ చేసుకుంటా ఫస్ట్. హ్మ్. ఓకే. ఇది అంటే ఇక్కడనే అన్‌లోడ్ చేసేయొచ్చనమాట మనం. ఫ్యూచర్‌లో గైస్ మనం ఏం చేద్దామంటే ఒక పెద్ద మనకి అదే కన్‌స్ట్రక్షన్‌లో అది ఉంటది కదా! లెవెలింగ్ చేసి దాని ద్వారా పెద్ద హోల్ చేసి దాని నిండా బీమ్స్ నింపుదాం గైస్. అంటే మనం బండిచ్చి మొత్తం ఒకటేసారి అందులో నింపి అక్కడి నుంచి మనం కొద్దిగా సీల్ చేద్దాం. అదొక ఎపిసోడ్ వేసుకుందాం గైస్ ఫ్యూచర్‌లో. ఓకే. ఫిలప్ అయిపోయింది గైస్. దీన్నే మనం రిటర్న్ తీసుకెళ్ళిపోదాం. హ్మ్. ఫాస్ట్‌గా ఇంట్లోకెళ్ళిపోదాం గైస్.
ఇంకల్‌కి దిగమనలే నేను. మళ్ళా రేడియో ఆన్ అయింది. ఉండదులెండి. మాక్సిమం మీకు మ్యూజిక్ ఏం రాదు. నేను తీసేస్తా. ఓన్లీ నా వాయిస్ ఓవర్ వచ్చేలాగా చూస్తా ఈ ఎపిసోడ్ ముందు. హ్మ్. నేను కొద్దిగా కంట్రోల్ చేంజ్ చేసుకునేది ఉంది. ఓకే. పైప్స్ ఇదే. ఓకే. ఫస్ట్ ఇది ఆఫ్ చేసేద్దాం. నో. అంటే అది ఎఫ్ఎం ఆన్ అయిందన్నట్టు ఆఫ్ చేసేస్తా ఇప్పుడు ఎఫ్ఎం. ఓకే. ఫస్ట్ అయితే దీన్ని ఏమంటారు అందులో అన్‌లోడ్ చేసేద్దాం ట్రైలర్‌లో. ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్‌గా ఉంది గైస్. నాకో డౌట్ ఉంది గైస్. ఏందంటే మనము అందులోకి చేంజ్ అయితే ఇది రన్ అయితదా? అంటే ఫిల్ చేస్తదా? ఆగిపోద్దా? ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే మీరు చూస్తుర్రు గైస్ అందులో పడుతుంది. ఒకసారి అక్కడ దాంట్లోకి చేంజ్ చేసి చూద్దాం. ఆహా! అయిపోయిందా? అయిపోయింది గైస్. మళ్ళీ ఇందులోకొస్తే మళ్ళీ అన్‌లోడ్ చేస్తా ఉంది. అంటే ఇట్లా ఎప్పటికి ఉండదన్నమాట. అది ఫిలప్ అయిపోయినట్టుంది గైస్. మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం. ఏమంటారు దాన్ని? ఇంకా హారెస్ట్ చేసేది ఉంది కదా! బ్యాక్ కాదురా మనం పోవాల్సింది ఫ్రంట్‌కి. నీకు హెయిర్ వరకు కొట్టేస్తా గైస్. మెల్లిగా, మెల్లిగా, మెల్లిగా. మరి అంత తొందరపాటు అవసరం లేదు మనకి. కొద్దిగా మెల్లిగా. ఎందుకంటే మనది క్రాప్ డ్యామేజ్ ఇంకా అలానే ఉంది. మనం డైరెక్ట్ వెళ్ళామంటే క్రాప్ డ్యామేజ్ అయిపోద్ది. హెయిర్ వరకు కొట్టేస్తా గైస్. అరే ఏంట్రా నువ్వు క్రాస్‌లో వెళ్తున్నావు? ఒక నిమిషం గైస్. క్రాస్‌లో వెళ్తుండు. స్ట్రెయిట్ పెడదాం. స్ట్రెయిట్‌గా పెట్టేసి హెయిర్ వరకు కొట్టేసానంటే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాడు అనమాట. మనం ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే అక్కడ పంపించేసేద్దాం. హెయిర్ వరకు కొట్టేసి సేల్ చేయడానికి. ఇక్కడ లోడ్ అండ్ డెలివరీలో కదా! డెలివరీ గో టు ఇందులో అనుకుంటా. డెలివరీలోనే ఇక్కడ ఇది నాకంత ఐడియా లేదు గైస్ ఎక్కడికి పంపియాలి ఇది. ఒకసారి చూడాలి అసలు ఎక్కడికి పంపియాలనేది. మనం అక్కడికి పోయినాక కలుస్తా గైస్ ఇక డైరెక్ట్. ఓహో! ఇది కంప్లీట్ అయిపోయిందా? ఫస్ట్ దీన్ని ఏమంటారు అక్కడ అన్‌లోడ్ చేసేసేద్దాం. అంటే మన దాంట్లో స్పేస్ లేదు కదా! నాకు ఆప్షన్‌లో కనిపించింది గైస్. ఏందంటే డైరెక్ట్ ఎక్కడ పడితే అక్కడ అన్‌లోడ్ చేసే ఆప్షను. ఫస్ట్ అయితే అక్కడ అన్‌లోడ్ చేసేద్దాం. అక్కడ ప్లెయిన్ ఏరియా ఉంది కదా మనది. అక్కడ అన్‌లోడ్ చేసేద్దాం. ఇందులో అన్‌లోడ్ చేయాలా? అంటే మళ్ళీ తీసుకోవడానికి కష్టం అనుకుంటా. ఇక కొద్దిగా ముందట అన్‌లోడ్ చేసేద్దాం. సరిపోద్దనుకుంట ఇది. అన్‌లోడ్. అన్‌లోడ్ అవుతుంది. యెస్. కానీ రియలిస్టిక్ ఉంది గైస్. అట్లా కింద అన్‌లోడ్ చేసి మళ్ళా ఫిలప్ చేయాలంటే నాకు తెలిసి డైరెక్ట్ మాన్యువల్‌గా అయితే ట్రై ట్రైలర్ దాని దగ్గర తీసుకొచ్చేస్తే అయితదనుకుంటున్నా. చూడాలి. అవుతదా అసలు కాదా అని అట్లా. హ్మ్. ఓకే గైస్ అన్‌ఫోల్డ్ చేసిన పైపు. ఓకే. అన్‌ఫోల్డ్ అవుతుంది. ఆ పైనున్న ఇట ఏమంటారు అన్‌ఫోల్డ్ చేసేయాలి. ఆ గ్లో తీసి ఇక్కడ పెట్టేద్దాం గైస్ సైడ్‌కి. ఇక్కడ సైడ్‌కి పెట్టేసేద్దాం. దాన్ని వెళ్ళి మనం సీల్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసేద్దాం గైస్. 5 minutes later. గైస్ ఇప్పుడే మనం అన్‌లోడింగ్ ప్లేస్‌కొచ్చేసినాము. మొత్తం ఫిలప్ చేసుకొని వచ్చేసా. నాకు తెలిసి ఎంతొస్తదో చూడాలి గైస్. హ్మ్. అన్‌లోడ్ అయ్యంట. అన్‌లోడ్ చేసేసేద్దాం.
అన్‌లోడ్ అయిపోతుంది. యెస్. మన ఏటా పెరగడం స్టార్ట్ అయిపోయింది. అవును. అయిపోయింది గైస్. మనీ అయితే వచ్చింది బానే. గైస్ ఇప్పుడే ఏమంటారు మన ఫార్ములాకొచ్చేసా. ఇది ఫిలప్ అయితదా? అవ్వదా? ఒకసారి చూసుకుందాం. నాకు తెలిసి మాక్సిమం ఫిలప్ కాదు గైస్. దానికి ఏమంటారు కొద్దిగా లిఫ్ట్ చేసి ఇందులో పోయడానికి కొన్ని ఎక్విప్‌మెంట్స్ కావాలనుకుంటా. ఆ నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయినా చూద్దాం గైస్. నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడనే పెద్ద ఒకటేసారి ఫిలప్ చేసి ఒకటి దాని తర్వాత తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఇంకా 2 క్రాప్స్ మొత్తం వీటే చేస్తా. మీకది మాక్సిమం వీడియోస్ చేయ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లైనా మనం కౌస్ గురించి మాట్లాడుతున్నాం కదా! కౌస్ గురించి అదే కౌస్ అవన్నీ ఫిలప్ చేసుకొని అది తెచ్చుకుందాం అనుకుంటున్నాం కదా! ఆ ఏరియాలో ఖాళీగా ఉంది కదా! ఆ ఏరియాలో పెట్టేస్తా కౌస్ మొత్తం. ఫిలప్ అవ్వట్లేదు గైస్. చూస్తున్నా ఎలాంటి కంట్రోల్స్ కనిపియట్లేదు. చేంజ్ చేసి చూస్తున్నా అయినా కనిపియట్లేదు. ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీ ముందు కనిపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాక్సిమం మనం కౌస్ పెడతాం గైస్. గ్యారంటీగా పెడతా నెక్స్ట్ ఎపిసోడ్‌లో. ఇది గైస్ ఈరోజు వీడియో. జై హింద్.